అందరికి శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. చాలా గట్టిగానే సవాలు ఇసురుతున్నాడట తెలంగాణ ముఖ్యమంత్రి. మరి ఆ షరతుకు సై అనుకుంటా ముంగటికొస్తాడా కేంద్ర మంత్రి? ఒక్క ఛాన్స్ ఇస్తూ 2 ఏళ్లలో ముఖ్యమంత్రి సారు చేసిండట ఆగము. మరి 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏలుబడిల వాళ్ళు ఏం చేయలేదా ఆగం? సర్కారు కొలువులు వేయలేదని కల్వకుంట్ల కవిత మేడం ఫైరు. బీఆర్ఎస్ ఏలుబడి ఇట్లనే ఏమీ ఎందుకు చేయలేదు పోరు? అసలే బాగలేదట అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు పని. తెలంగాణ షై సర్కార్ను రాష్ట్ర హైకోర్టు సరిచింది సుత్యతోని. రోడ్లు చక్కగా లేక యాక్సిడెంట్లు అయి జనం చూస్తుండ్రు సుక్కలు. టక్కర్లు కాకుండా ఉండాలనంటే రోడ్ల మీద ఉండాలన్నట పొక్కలు. మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామనే కమలయ్య కేంద్ర మంత్రి కిషనాల్ సార్కు ఓ పెద్ద సవాలే ఇసిరిండట. పోయి ఖుద్దు సెంట్రల్ మినిస్టర్ సార్కే అంత సీరియస్గా ఏం సవాలు ఇసిరిండు? బీజేపీ ముత్తైదువు ఆ షరతుకు సయ్యానడా అంటే అన్ని ముచ్చట అరుచుకుందాం పాండ్రి. అయ్యా సీఎం రేవంతాల సార్ ఇక మీ సవాలేందో చెప్పుండ్రి. విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, వాళ్ళు ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్ హరీష్ ను అరెస్టు చెయ్యాలి. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసిండు. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ని అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. అయ్యా రేవంతాల సారు, మరి మీరు ఇట్లా కారు పార్టీ లీడర్ల మీద అక్రమాలు చేసిండ్రని ఆధారాలు తీసి కేసులు కట్టి జైలుకు పంపాలంటే తప్పు చేసిన ఎవరైనా దొరికితే బందీకాన పాలు చేయవలసిందే, చిప్పకుడు చేతిలో పెట్టవలసిందే. అది కొందరు అధికారంలో ఉన్న మీ కాంగ్రెస్ లీడర్లకు కూడా వర్తిస్తుందేమో. మీరే రూబడి ఇన్రి. ఇట్లా అక్రమాలు అన్యాయాలు అనుకుంటా వీటి మీద పెట్టిన మనసు పావులంతో పబ్లిక్ మీద కూడా పెడితే ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు రాష్ట్రంలో అమలు అయ్యి 12 పువ్వులు 24 కాయలు అన్నట్టు మీ కాంగ్రెస్ సర్కారు కలకలలా ఆడుతుండే. మీరు బలిమీటికి ప్రజాపాలన పేరంటాలు చేసుడు కాదు, ప్రజలే ప్రజాపాలన విజయోత్సవాలు వాళ్ళ సొంత ఖర్చులతోనే చేసేటోళ్ళు. మార్పు 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 అంటే ఎంత మార్పు వస్తుందో అనుకుంటే మీ షై సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక రాష్ట్రాన్ని ఎక్కదీపమూలే ఎలగబెడతారు అనుకుంటే తెలంగాణలో తెర్లు చేయబడితిరి. మొదలు కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సారు కేటీఆర్ సార్ల మీద కేసులు కాదు. మీరు అమ్మలక్కలకిస్తామన్న మహాలక్ష్మి పథకం పాపతో నెలకు 2500 ఇయ్యండ్రి, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇయ్యండ్రి, కౌలు రైతుల కష్టాలు వాపుండ్రి, అన్నదాతలను ఆదుకోండి. ఇట్లా చెప్పుకుంటా పోతే మీ హామీల చిట్ట చిత్రగుప్తుని చేతులున్న పాపాల చిట్ట అంతా ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి సీఎం రేవంతాల సార్కు ఏలుబడి అప్పచెప్పినందుకు 2 ఏళ్లలో ముఖ్యమంత్రి సార్ ఏం చేసిండో ఎరికేనా? అగో ఏం చేసిండే ఏం చేస్తుండో కూడా అందరికీ ఎరికే. ఇప్పుడు ఈ ముచ్చట మళ్ళా ఎందుకు బాలన్న ముచ్చటలా చెప్పబడితే బాలన్న అంటే ఎందుకంటే ఇగో ఈనుండ్రి ఎందుకు. అయ్యా కేటీఆర్ సారు యనమల రేవంతాల సార్కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఏం చేసిండో చెప్పుండ్రి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా తీయించినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన 1000 గురుకుల పాఠశాలలు ఇవాళ మూలకు పడే పరిస్థితి తెచ్చి ఇంకా ఒడిచిపోలేదు మొత్తం ముచ్చటి నుండి. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు. ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇండ్లు కొడుతున్నావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మరి 2 ఏళ్లలో సీఎం రేవంతాల సారు తెలంగాణను ఇంత తెర్రు చేస్తే 10 ఏళ్లలో మీ నాయన కేసీఆర్ సారు ఇంకెంత చందన చేసి ఉంటాడు. మరి మీరు కూడా ఆ ముచ్చట ఎందుకో చెప్తలేరు. మీ కారు పార్టీకి కూడా ప్రజలు 2 మాటల ఛాన్స్ ఇస్తే మీరు తెలంగాణకి ఎలుగబెట్టింది ఏందో చెప్పుండ్రి. పేరుకు లక్షల కోట్ల పైకంతోని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినామని అంటిరి. అది 3 ఏళ్లకే పర్యలు పెట్టి తొర్రలు పడి కూలిపోయే కాడికి వచ్చిందన్నారు. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా అని మీ నాయన చెయ్యలేదు. తల నరుక్కుంటగాని ఇచ్చిన మాట తప్ప అన్నాడు.
అన్నాడు. అట్లా ఎన్ని మాటలు ఇచ్చిన మాటలు తప్పిండో మీ కార్యకర్తలు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు. ఈ లెక్కన మీ నాయన తల ఎన్ని మాటలు నరుక్కోవాలనో ఎన్ని తలలు తెగిపడాలనో మీరే లెక్కలు చెప్తే మంచిగా ఉంటుంది. నీళ్లు నిధులు నియామకాలని ఉద్యమం టైంలో ఉదరగొట్టి అధికారంలోకి రాగానే ఆగం చేసిండ్రనే మీ కారుకు ప్రజలు కాలిచ్చిర్రు. ఇప్పుడు మీరు ఇట్లా వచ్చి చెప్తుంటే ఎట్లున్నదంటే దొంగనే వచ్చి దొంగ గురించి దొంగ 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 అని మొత్తుకున్నట్టున్నదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. జర్మనీ కాన్సుల్ జనరల్ పేపర్లు కొందరు పోయి మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ను కలిసిర్రట. తెలంగాణలో మీ షెయి సర్కార్ను నమ్మి పెట్టుబడులు పెడితే మా కంపెనీకి చిప్పచేతికి వచ్చేటట్టు తయారైంది. మా కంపెనీ ముల్లేమూట చదువుకొని పోతామని గిట్లా చెప్పేదందుకు పోయినరా అరుచుకుందాం పాన్రి. జర్మనీ కాన్సుల్ జనరల్ పేపర్లు పోయి ముఖ్యమంత్రి సార్ను ఇట్లా కలిసిండ్రు. ఎందుకు అంటే మీ తెలంగాణలో మేము దందాలు నడిపించుకున్న కాడికి చాలు, ఇక మా కంపెనీ మొత్తాన్ని లాబట్టుకొని పోతున్నామని చెప్పేదందుకే కలిసిండ్రా అంటే కాదట. తెలంగాణలో మీ షెయి సర్కారు ఏలువడిలా హైదరాబాద్ పట్టణంలో పెద్ద గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్ను సురువు చేస్తాము. వచ్చే 2 ఏళ్లల్లా 1000 మందికి ఐటీల నౌకర్లు వచ్చేటట్టు ఎగురం చేస్తామని చెప్పిరట. మా కాంగ్రెస్ సర్కారు మీ అసొంటి కంపెనీల కోసమే చూస్తున్నది. మీరు పెట్టుబడులు పెట్టుండ్రి, నన్ను నమ్ముండ్రి, మీకు ఎసొంటి సాయమైనా చేసేందుకు మా షెయి సర్కారు సిద్ధంగా ఉంటుందని సీఎం రేవంత్ సార్ కూడా మాటిచ్చిండా అంటే ఇయ్యకుండా ఊకుంటాడా? ఇచ్చిండట. డోర్సే బోర్డు కంపెనీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టి నౌకర్లు ఇచ్చేటట్టు ఇషారా చేస్తుందా అంటే ఏమో మరి. ఓ దిక్కు తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన కొన్ని కంపెనీలు ముల్లేమూట చదువుకొని పోతున్నాయని అంటుంటే కొత్త కంపెనీలు పెట్టుబడుల కోసం సర్కారు చాలానే తిప్పలు పడుతున్నది. అసొంటి యాళ్ళ ఇసొంటి కంపెనీలు ముంగటికొచ్చి పనులు ముంగట వేసుకుంటాం అనుడు చూస్తుంటే పెట్టేటట్టే ఉన్నారని అనిపిస్తున్నదట. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరు కంపెనీలు పట్టుకొచ్చి హైదరాబాద్ పట్నం ఆలతు మార్చే పని పెట్టుకుంటే ఇంకో దిక్కు మీ షెయి సర్కారుతోనే ఉన్న పెట్టుబడులు పోతున్నాయని కేటీఆర్ సార్ అంటుండు. ఆయన మాట అబద్ధం కావాలంటే ఈ ఒక్క కంపెనీ అన్న బందోబస్తు పని చేసేటట్టు చేసి 1000 మందికి నౌకర్లు వచ్చేటట్టు చూడండి, అప్పుడు ఏం మాట్లాడతారో చూద్దామంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషనే ఇవ్వలేదట. ఉదికు మలి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ఎన్నికల ముంగడ చెప్పినట్టే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ఉదికు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే చెప్తుంటే ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని ఎవరన్నారటరా మీరే చూడుర్రి. అందుమారానిగా బిరుదు కైవసం చేసుకుని లిక్కర్ రానిగా చరిత్ర తిరిగి రాసిన కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఇక చెప్పుండ్రి. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన పరీక్షలు, అందులో వచ్చినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చుకోవడం తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం నుండి రానటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇన్న రైక మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, తక్షణమే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదో పండగల క్యాలెండర్ లా కాకుండా ఒక సీరియస్ క్యాలెండర్ లా మీరు ఇచ్చిన డేట్స్ కి నిలబడి ఫిక్స్ అయ్యి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. షెయి సర్కారు వెంటనే ఎన్నికల ముంగడ చెప్పినట్టు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి. ఆ క్యాలెండర్ కూడా నెలకో పండుగ లెక్క కాకుండా ఇచ్చిన మాట మీద నిలబడి క్యాలెండర్లో ఉన్న డేట్కే పరీక్షలు పెట్టేంత పకడ్బందీగా ఇయ్యాలని కవిత మేడం అనుకొచ్చింది. అమ్మా కవిత మేడము, ఉదికు మీరు పెట్టిన జాగృతి జనంబాట కార్యం కాటు కారు పార్టీ కార్యకర్తలే కాదు కామన్ పబ్లిక్ కూడా ఎక్కువ వస్తలేరని అంటున్నారు. మరి మీరు ఇట్లా పైకం ఇచ్చి ఇట్లా ఆ పబ్లిక్ అయితే పట్టుకొస్తలేరు కదా మేడము. పబ్లిక్ లా పతార పెంచుకునేందుకు కట్టు బొట్టు మొత్తం మార్చుకొని జనం 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 అనుకుంటా జనంలో పడి తిరుగుతుండ్రు. కానీ అదే ఇప్పుడు కూడా మీ నాయన కేసీఆర్ సార్ అధికారంలో ఉంటే మీరు ఇట్లా మందిలాకి వచ్చి జనం కోసలు అరుచుకునే పని పెట్టుకుందురా? అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు అధికారం కోసం అమ్మ అక్క అనుకుంటా రావడితిరు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సుత్తందుకొని షెయి సర్కారును 4 పరిచిందట. కాంగ్రెస్ సర్కారు కోర్టుల బీసీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉన్నదని పంచాయతీ ఎన్నికల ముచ్చట్ను కూడా పక్కకు పెట్టింది కదా. మరి ఎందుకు హైకోర్టు అంత సీరియస్ అయ్యి కాంగ్రెస్ సర్కారు మీదకి అంతగానో కోపానికి వచ్చిందే బాలన్న అంటారా చెప్తా పాండ్రి. షెయి సర్కారు బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తామని జీవోను విడుదల చేయంగానే హైకోర్టుల పిటిషన్ పడి జీవోను ఏమంట ఆపిందో అప్పటి సంది విచారణల మీద విచారణలు చేసుకుంటా రిజర్వేషన్ బిల్లును కోర్టు ఆపుకుంటూ వస్తున్నది. అయితే షెయి సర్కారు ఇంకా ఎప్పుడు పంచాయతీ ఎలక్షన్ పెడుతుంది, మీకు పల్లెల మీద గాయంత పట్టింపు లేదా అని అధికార పార్టీ అయినా కాంగ్రెస్ మీదకి హైకోర్టు గట్టిగానే గరానికి వచ్చిందట. నవంబర్ 24 తారీఖు లోపల మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇడిచిపెట్టాలని ఆర్డర్లు కూడా చేసిందట. ఉదుకు బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆపిందే హైకోర్టు కదా అంటే అసలైతే బీసీ బిల్లు పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యం కాదు. మీరు పాత పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు చేసుకోండి, లేకుంటే బీసీల రిజర్వేషన్లు మారే పంచాయతీలను పక్కకు పెట్టి పంచాయతీ ఎన్నికలకు ఓనరని కూడా ఆర్డర్లు వేసిర్రట. మరి షెయి సర్కారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం వచ్చినాక
వచ్చినాకనే మా కాంగ్రెస్ సర్కారు కాయిస్గా పంచాయతీ ఎన్నికలకు పోతుందని అంటదా, లేకుంటే ఎన్ని దినాలైనా రిజర్వేషన్లు ఇట్లా పెండింగ్ల వడుడే ఉన్నది, పాత పద్ధతిలోనే పోతుందా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లున్నదంటే అడకత్తెర్ల ఇరికిన పోకశెక్క లెక్కనే ఉన్నదంటుర్రు ఏ ముచ్చటి ఇన్నోళ్ళు. రోడ్డు నూనె పోస్తే ఎత్తుకునేటట్టు నున్నగా మంచుకుంటే మస్తు టక్కర్లు అవుతాయట. అవే సడాకులు మొత్తం పొక్కలు పడి సక్కదనం లేకుండా ఉంటే ఒక్క టక్కర్ కూడా కాదట. మొన్న మిర్జాగూడ కాడ పొక్కలు ఉంటేనే ఆర్టీసీ బస్సుకు టక్కర్ అయ్యి అంతమంది పానాలు పోయినాయి అంటుంటే ఇట్లెవలన్నరే బాలన్న అంటారా. ఇగో తెలంగాణలో శ్రీమంతునిగా పేరు పోయిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సారు ఇక మీ కోతలు కొయ్యిండ్రి. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. ఇనరా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నా అని చెప్పుకునే కమలం పువ్వు ముత్తైదువు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ ఏమంటుండో, అయ్యా ఎంపీ సారు రోడ్లు మంచుకుంటే టక్కర్లు అయితే అని ఎవరన్నారు సారు, మీరు చేవేళ్ల రోడ్డును ఎలుము చేయాలని పబ్లిక్ ఎన్ని ఏండ్ల నుంచి మొత్తుకున్నా కూడా ఎవ్వరు పట్టించుకోలేదట. రోడ్డు ఎలుముంటే ఎక్కడి బండి అక్కడ తోవలనే పోయేటట్టు నడమల డివైడర్లు కట్టి సకల సవలతులు చేస్తే ఎందుకు టక్కర్లు అయితే సారు, కొద్దికు సెంటర్లున్న మీ పువ్వు సర్కారు బయటి దేశాల కంటే బందోబస్తుగా మన దేశంలో హైవేలు వేయాలి, నూనె పోస్తే ఎత్తుకునేటట్టు నున్నగా రోడ్లు పోయాలి, కళ్ళు మూసుకొని బండి నడిపినా ఎవ్వలకు ఏం కాకుండా బండ్లు ఉరకాలే, బండికి ఆనకుండా ఎవ్వల లైన్ల వాళ్ళు పోయేటట్టు 6 లైన్ల రోడ్లు దేవాలని తిప్పలు పడుతున్నామని చెప్తుంటే మీరేమో రోడ్లు చక్కదనంగా ఉంటే టక్కర్లు అవుతాయి, సడకులు చక్కగా లేకుంటేనే మంచిగా ఉంటుందని అవడితిరి. మంచిగా లేని రోడ్లు 4 చినుకులు పడితే చెరువుల లెక్క మారిపోతున్నాయి, పెద్ద మార్గాలు కూడా మడుగులను తలపిస్తున్నాయి. సాపు రోడ్డు ఏడున్నదో పొక్క ఏడున్నదో తెలియని పరిస్థితి దాపురించింది. ఏ పొక్క ఎంత పెద్దగా ఉన్నదో తెలియక కూడా కింద పడతారు, చచ్చిపోతారు. అప్పుడు ఏమంటారు సారు, మీ పాలకులకు రోడ్లను ఎలుము చేయ శాత కాదు కానీ ఇసోటి శాతగాని ముచ్చట్లు చెప్పమంటే శాతాడు పొడుగు చెప్తానే ఉంటారు. మీరు ఎట్లా ఎంపీ అయ్యిండ్రో ఏం కథనో ఇట్లా చెప్తున్నా మీకన్నా నేర్కుండాలి సార్ అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. రామచంద్రగూడ ఊళ్ళే ఇళ్లకు వరద నీళ్లు పోయి మొత్తం మునిగిపోయే కాడికి వస్తుందట. వరద నీళ్లు ఇండ్లను ముంచుతుంటే అక్కడ ఆఫీసర్లు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పనులు తోముతురా, గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయిర్రా. ఇప్పుడు పబ్లిక్ అంతా ఎట్లున్నారు ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు అడుచుకుందాం పండ్రి. అగో సిమ్మన చీకట్ల అరిచేతుల పానం పెట్టుకొని ఆఫీసర్ల కోసం కండ్లు కాయలు కాసేటట్టు చూస్తున్నారట. మొన్న పడ్డ పెదవానలకు రామచంద్రగూడ చెరువుకు గడి పడ్డదట. చెరువుల నీళ్లు మొత్తం ఊళ్ళకి వస్తున్నాయట. ఇట్లా ఇండ్లకు వరద నీళ్లు వచ్చేసరికి ఇంట్లున్న సామాన్లు మొత్తం ఎక్కడికక్కడ నానిపోతున్నాయట, మునిగిపోతున్నాయట. అమ్మ చేవెళ్ల చెల్లెమ్మకం కారు పార్టీ లీడర్ కం మాజీ మంత్రి సబితా ఇందారెడ్డి మేడము మీ నియోజకవర్గం మహేశ్వరంలా రామచంద్రగూడ కాడ పబ్లిక్ కు గుప్పెట్ల పానాలు పెట్టుకొని ఎప్పుడు తెల్లారుతుందో అని షుగురుటాకులు వణికిపోతున్నట్టు గజ ఉనికిపోతుండ్రట. చెరువుకు గండిపడి నీళ్లు మొత్తం ఇండ్లకు వస్తున్నాయని బాధపడుతుర్రు. మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం మీద పెట్టిన మనసుల పావులంతో మీకు ఓట్లేసి గెలిపించిన మీ నియోజకవర్గం ప్రజల మీద కూడా పెడితే మంచిగుంటది మేడము. చెరువుకు గండిపడ్డదని గ్రామస్తులు బాధపడుతుంటే చెరువులను చూసుకునే ఆఫీసర్లు నిమ్మలంగా ఏడున్నారో గాని వాళ్ళను వెలిసి ఇట్లా పబ్లిక్ కు తక్లీవు కాకుండా వెంటనే చర్యలు చేపట్టేటట్టు చెయ్యండ్రి అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. ఎస్ఎల్బీసీ కెనాల్ల పనులకు దునియాలో ఉన్న చాలా ఫేమస్ టెక్నాలజీ వాడబోతున్నామని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్తుంటే శవాలను బయటకు తీయ శాత కాదు కానీ టెక్నాలజీని వాడుతున్నామని ఇంకా అంటుండ్రా అని కారు పార్టీ లీడర్ కం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ అంటుండట. ఎప్పుడననే ఏడననే బాలన్న అంటే ఇగో ఏడనే. ఇంకా సిగ్గులేక ఇవాళ సంకలు గుద్దుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కలేని టెక్నాలజీ తెచ్చినామని. అది ప్రపంచంలో ఎక్కలేని టెక్నాలజీ తెచ్చి పొక్కలు దూకింది, అయిపోయింది, రాకుండా బయటికి. చచ్చిపోయిన శవాలను తీసే ముఖాలు కూడా కావు, మీకు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇక్కడ వాళ్ళు కారు కాబట్టి పాపం ఆ కార్మికులు ఆ కుటుంబాలు మీడియాకు అందుబాటులో లేరు కాబట్టి బతికిపోతున్నారు. అయ్యా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు, మరి మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిల కేసీఆర్ సార్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా 3 ఏళ్లనే పర్యలు పెట్టింది కదా సారు. మరి మీరు ఏం టెక్నాలజీ వాడి కట్టినరు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖరాబు చేసిర్రో మీకు తెలియందా? అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారమా ఎట్లా? అయినా మీ లీడర్లు అంతా ఇంతే సారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేసే పనులు మొత్తం మంచిగా ఉంటాయి అన్నట్టు, అంతేనా సారు? మొదలు మీ కారు పార్టీ క్యాడర్ ఆగమాగం జగన్నాథం అన్నట్టు ఉన్నదట, అది చూసుకోండి అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. చేయి సర్కారు రైతుల అరిగోసలు పెడుతుందట. మొన్నటిదాకా ఊరియా బస్తాలు ఇయ్యకుండా తిప్పలు పెడితే ఇప్పుడు చేతికొచ్చిన పంటను కొనకుండా చందన చేస్తున్నదట. ఐకేపీ సెంటర్లు పెట్టి ఎప్పటికప్పుడు ఒడ్లు కొనాలి, సీసీఐలు పెట్టి పత్తి కొనాలని చెప్తుంటే గోస పెడుతుందని ఎవరన్నారే బాలన్న అంటే ఇక ఈ నుర్రి మీరే చెప్తాం ముచ్చటంతా.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే యాళ్ళ తుఫాన్లు పాడుగాను పండిన పంట మొత్తం వరదల పడి కొట్టుకపోయేటట్టు వానలు పడుతున్నాయి. తుఫాన్లతోని పత్తి పంట మొత్తం పాడైందని తేమ శాతం చూడకుండా పత్తిని వడ్లను సర్కారు ఎంటదెంట కొనాలి. తేమ శాతం ఎక్కువ తక్కువ ఉన్నా చూసుకుంటా తీసుకోవాలని అన్నదాతలు అడుగుతున్నా కూడా కావాలని కొందరు మిల్లులోళ్ళు CCI రూల్స్ అనుకుంటా వాళ్ళను తిప్పలు పెట్టే పని పెట్టుకున్నారట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఓ దిక్కు చెడగొట్టు వానలతోని పత్తి పంటలు మొత్తం పాడైపోతున్నాయి. అన్నదాతలు కిరాయిలు కట్టుకుని పత్తి తీసుకొస్తే మిల్లర్లు కొంటలేరట. మీరు మొదలు CCI పెట్టిన తేమ శాతంను తక్కువ ఉన్న తీసుకోవాలని ఆఫీసర్లకు ఆర్డర్లు చేసి రైతుల తిప్పలు వాపే పని పెట్టుకొని సారు రైతుల గోసలు వాపుండ్రి. ఇప్పటికే తుఫాన్తోని సగం పంటలాగమైతే ఇప్పుడు చెడగొట్టు వానలతోని మొత్తం పంటలు చెర్ల పోసినట్టే అయినాయి. ఇక అప్పులు తెచ్చి లాగోడు ఖర్చులు పెడితే లాస్ అయ్యే కాడికే వచ్చే ఎద్దేడిసిన వ్యవసము రైతులు కలకల అన్న రాజ్యం ఎన్నటికీ పొడిగెళ్ళయి అంటారు. అన్నదాతల ఉసురు మీ మలి సర్కారుకు ముట్టక ముందే రైతులను ఆదుకోనరు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ హటావో బీజేపీ బచావో, కాంగ్రెస్ హటావో బీజేపీ బచావో. 2 లక్షల కొలువులు ఎంటనే భర్తీ చేయాలి. అగో ఏమైందే బాలన్న, షెయి సర్కార్ నౌకర్ల మీద నౌకర్లు ఇస్తున్నదని కాంగ్రెస్ లీడర్లు నరుకుతుంటే కాంగ్రెస్ హటావో అంటున్నది ఎవరు అంటారా? అన్నోళ్ళనే పట్టుకొచ్చిన. చూసినాక మీరు కూడా ఏమంటారో ఇక అనుండ్రి. చూసినరా కండ్ల గంతలు కట్టుకొని చేతికి సంఖ్యలు వేసుకొని షెయి సర్కార్కు సురుకులు పెట్టుకుంటా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న రహమత్ నగర్ల నిరుద్యోగులు ఇట్లా ఇంటింటికి ప్రచారం చేసిరట. కాంగ్రెస్ హటావో, కాంగ్రెస్ హటావో, 2 లక్షల ఉద్యోగాలు వెంటనే, 2 లక్షల ఉద్యోగాలు వెంటనే, జీవో నంబర్ 29 వెంటనే. షెయి సర్కారు ఏలుబడిలకు రాగానే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ పెట్టిర్రు. ఇప్పుడు ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టు నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు, జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది లేదు. రేపు మాప అనుకుంటా ఇట్లా 2 ఏళ్లకు తెచ్చిండ్రని గట్టిగానే గరానికి వస్తురు. అయ్యా సీఎం రేవంత్ సారు, మాట ఇస్తే మడి మీద ఇంపము, ఇచ్చిన మాట మీదనే ఉంటాము. ఏది ఏమైనా ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఏలుబడిలకు రాకముందు బాతాల పోషెట్టికి మించి బాగానే బాతకాలు కొడితిరి. అధికారంలోకి వచ్చినాక కూడా ఎంపీ ఎలక్షన్లప్పుడు కనిపించిన దేవుళ్ళ మీద కూడా ఇమానందిని ప్రమాణం చేస్తారు కదా సారు. ఏలుబడిలకు వచ్చినాక ఎందుకు సారు మరి ఆ మాటలు యాదికొస్తలేవు? ఒంటె పెదవులకు నక్క ఆశపడ్డది అన్నట్టే అయ్యింది నిరుద్యోగుల బతుకు. మీరు ఉద్యోగాలు ఇస్తారంటే ఆశపడ్డందుకు ఆశపడ్డోళ్ళ నోట్లే పాసుపడ్డట్టు చేస్తే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీ చెయ్యినే ఎరగొట్టే కాడికి నిరుద్యోగులు వచ్చిరి. దీన్నే ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళే వడుడంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఓ అన్న చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్లో ఇరగమార్గ తిరుగుకుంటా కామెంట్ల మీద కామెంట్లతోని లైకుల మీద లైకులతోని షేర్ల మీద షేర్లతోని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంత వైరల్ అవుతున్న ఆ వీడియోను మన ముచ్చట్లలో కూడా చూపెట్టి టెక్నాలజీ టెక్నిక్లు తెలుసుకోవాలని తెచ్చినా మీరు కూడా చూడండి. వారెవా చూస్తుంటే ఇంట్లో ఏదో పూజనే చేసినట్టున్నారు. మరి పూజ అంతా పక్కకు పెట్టి బుడ్డబొమ్మతోని ఆటలాడు ఏందే బాలన్న అంటారా? కళ్ళు మంచిగా నలుసుకొని నిమ్మలంగా చూడండి. ఇట్లా మెడల పువ్వుల దండలు వేసుకొని వంగి మరి ఆవు బొమ్మను ఇంట్లోకి తీసుకొస్తున్న ఈ అన్న మొన్న అపార్ట్మెంట్లో ఓ కొత్త ఇల్లు కొన్నాడట. కొత్త ఇళ్ళకు పోతే ఎవరైనా పూజకు ఆవు లేగను కొట్టుకొచ్చి ఇల్లంతా దింపుతారు, మళ్ళా తీసుకుపోతారు కదా. అయితే అపార్ట్మెంట్లకు ఆవును కొట్టుకపోయేందుకు తిప్పలైతుందని ఆచారాన్ని ఓడగొట్టకుండా ఇట్లా ఇగురాన్ చేసి ఆవు బొమ్మను తీసుకొచ్చి నడిచేటట్టు ఇట్లా పూజ చేసిన కాడ నడిపించిండట. ఇప్పుడు ఈ అన్న చేసిన ఇగురంగల పనికి ఇది కదా టెక్నాలజీని వాడుకున్నాడు అంటే అని ఈ వీడియోను ఇంటర్నెట్లో ఇరగమరగా దింపుడే కాదు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిస్తురట. మరి మన బాలన్న ముచ్చట్లు కూడా చూస్తున్నోళ్ళు చూసిర్రు కదా, మీకు కూడా ఏమనిపిస్తుందో ఏమనుకుంటారో కామెంట్లలో పెట్టుర్రు ఈ వీడియోలు చూసినాక. ఇక ఇవి నచ్చిన ముచ్చటనే అసలు SSC డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శరార్థి దండం పబ్బతికేమని ఉంటాయి.